ఇది సాంకేతిక దశలో రాయాలి. ఫస్ట్ డిమాండ్ అంటే రాసుకోండి. డిమాండ్ అంటే ఒక స్పెసిఫిక్ టైంలో కన్జ్యూమర్ అనేవాళ్ళు ఏదైనా ఒక క్వాంటిటీని బై చేయడానికి కానీ లేకపోతే అది తీసుకోవడానికి ఎబిలిటీగా ఉండేదని డిమాండ్ అంటారు. అంటే స్పెసిఫిక్ టైంలో స్పెసిఫిక్ గా హైలైట్ అయ్యే ప్రొడక్ట్ ని డిమాండ్, అది దాని డిమాండ్స్ లో చూస్తారు. దాని అనాలిసిస్ అంటే ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయడం. డిమాండ్ రీసెర్చ్ చేస్తారు కదా, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే దాన్ని అనాలిసిస్ చేసి దాని యొక్క వాల్యూ కానీ దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది ఏంటి క్వాంటిటీని అనాలిసిస్ చేసేదాన్ని డిమాండ్ అనాలిసిస్ అంటారు. దానిలో టైప్స్ ఏంటంటే 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ ఏంటంటే కన్జ్యూమర్ వర్సెస్ ప్రొడక్ట్ గూడ్స్. కన్జ్యూమర్ అనేవాడు ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా బై చేయగలరు. కానీ ప్రొడక్ట్ గూడ్స్ అనేవి ఏంటంటే ప్రొడక్ట్ గూడ్స్ అది ఇండైరెక్ట్ గా సెల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అవి డైరెక్ట్ కన్జ్యూమర్ అనేవాడు కొనడు. సో అటానమస్ అన్న అది సెల్ఫ్ గా. డైరెక్ట్ డిమాండ్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వెళ్తే మనం మెడిసిన్ తీసుకోవాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలి. అలా మొత్తం ఇండైరెక్ట్ గా జరిగేదాన్ని డైరెక్ట్ డిమాండ్ అంటారు. డ్యూరబుల్ అంటే లాంగ్ టైం డిమాండ్ అన్నమాట. ఫ్లెక్సిబుల్ డిమాండ్ అంటే అది ఒక షార్ట్ టైం లో జరిగే డిమాండ్ ని ఫ్లెక్సిబుల్ డిమాండ్ అంటారు. ప్రిమ్ అంటే అది ఒక సింగిల్ బిజినెస్ అంతే. అంటే ఆ బిజినెస్ తో దేనికి సంబంధం లేదు, ఓన్లీ జస్ట్ ఒక సింగిల్ బిజినెస్ తో ఉండేదాన్ని ప్రిమ్ అంటారు. ఇండస్ట్రియల్ డిమాండ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక్కోదానికి సంబంధం లేకుండా గ్రూప్ ఆఫ్ బిజినెస్ తో ఉండేవాటిని